గుడ్ మార్నింగ్. ఈరోజు మ్యాట్రిక్స్ అర్రేస్ కాన్సెప్ట్లో వన్ డైమెన్షనల్ అర్రేస్ను వాల్యూస్ని ఎలా రీడ్ చేయాలి, ఎలా డిస్ప్లే చేయాలి అనేటువంటి టాపిక్ పైన డిస్కషన్ జరుగుతుంది. ఫస్ట్ ఏం చేస్తాము అంటే నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తాం. అక్కడ ఒకవేళ కనపడకపోతే ఇక్కడ సెర్చ్ ప్రోగ్రామ్ లిస్ట్లో మనం నోట్ ప్యాడ్ టైప్ చేసినా కూడా ఆటోమేటిక్గా ఎంటర్ చేస్తే మనకు నోట్ ప్యాడ్ వస్తుంది. సో నోట్ ప్యాడ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మనం ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రాస్తాం. ప్రోగ్రామ్ పర్పస్ ఏంటి, మనకు ఉన్నటువంటి అర్రే వాల్యూస్ను వన్ డైమెన్షనల్ అర్రే వాల్యూస్ను రీడ్ చేయాలి, డిస్ప్లే చేయాలి. సో దానికోసం ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంపోర్ట్ java.io.star సెమీకోలన్. సో నేను తీసుకున్నటువంటి ఆ కాన్సెప్ట్ అర్రే కాబట్టి నేను ఇచ్చేటువంటి క్లాస్ నేమ్ కూడా అర్రే. సో అర్రేలో ఎప్పుడు కూడా ఫస్ట్ లెటర్కు కంపల్సరీగా క్యాపిటల్ లెటర్ ఉండాలి. తర్వాత బిగిన్ చేసినాను. తర్వాత ఏం చేస్తున్నాం, అకార్డింగ్ టు స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ వేర్ ఎట్ ద పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ args తర్వాత వచ్చేసి మనకున్న దాంట్లో థ్రోస్ IO ఎక్సెప్షన్, ఇక్కడ IOE మూడు కూడా క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఇక్కడ S కూడా క్యాపిటల్ లెటర్లో ఉండాలి. ఇది మనకున్నటువంటి పబ్లిక్ బిగినింగ్ స్టార్ట్ చేసే లోపల మనం చేస్తున్నాం. సో బిగినింగ్ ఇక్కడ నేనేం చేయాలి, పర్పస్ వచ్చేసి అర్రే వాల్యూస్ని రీడ్ చేయాలి. అర్రే వాల్యూస్ని రీడ్ చేయాలంటే ఫస్ట్ అర్రే యొక్క సైజ్ తెలిసి ఉండాలి. సో అర్రే సైజ్ తెలిసి ఉండాలంటే దాంట్లో కూడా మనకు అర్రే వాల్యూస్ని రీడ్ చేసేటప్పుడు కానీ అర్రే వాల్యూస్ని డిస్ప్లే చేసినప్పుడు కానీ మనము ఇండెక్స్ వాల్యూస్తో హెల్ప్ తీసుకుంటాం. ఇప్పుడు ఇండెక్స్ వాల్యూస్ అనేది ఎట్లా ఉంటుంది, స్టార్టింగ్ విత్ 0 ఎండింగ్ విత్ n-1. హియర్ n ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద అర్రే. సో ఫస్ట్ మనకేం కావాలంటే అర్రే వాల్యూస్ని కంపల్సరీగా తీసుకోవాలంటే వీ నీడ్ int i, n. ఇవి ఆల్వేస్ ఇంటీజర్ టైప్ అండి. i ఎందుకు తీసుకుంటున్నాం, ఇండెక్స్ వాల్యూస్ కొరకు. ఇక్కడ n ఎందుకు తీసుకుంటున్నామంటే n వచ్చేసి నెంబర్ ఆఫ్ అర్రే ఎలిమెంట్స్. బట్ వీటిని రీడ్ చేయాలి అంటే మనకు కంపల్సరీగా ఏం చేయాలి, కీబోర్డ్ నుంచి రీడ్ చేస్తున్నాం కాబట్టి నౌ వీఆర్ ఇన్ ద బఫర్డ్ రీడర్. br అనేటువంటి ఒక ఆబ్జెక్ట్ని తయారు చేస్తున్నాం. NEW ద్వారా మెమరీని అలొకేషన్ చేస్తున్నాం. మనకు అకార్డింగ్ టు సింటాక్స్ బఫర్ రీడర్ అని రాసేసి తర్వాత న్యూ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ తర్వాత వచ్చేసి పారాంథసిస్ system.in. ఇక్కడ S కూడా క్యాపిటల్ లెటర్, I క్యాపిటల్ లెటర్, S క్యాపిటల్ లెటర్, R క్యాపిటల్ లెటర్, system.in. సో ఇక్కడ ఒక పారాంథసిస్, మనకు ఉన్నటువంటి దాంట్లో 2 పారాంథసిస్ వస్తాయి. తర్వాత సెమీకోలన్ పెట్టేసి ఎంటర్ కొట్టేస్తాం. సో ఇక్కడ మనం తీసుకున్నది దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఎందుకు ఈ స్టేట్మెంట్ ఎందుకంటే త్రూ కీబోర్డ్ ద్వారా వాల్యూస్ను రీడ్ చేసుకునేటప్పుడు మనం కావాల్సినటువంటిది BR అనేటువంటి ఒక ఆబ్జెక్ట్ కావాలి. అందుకొరకు మనం ఇది తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు అర్రే వాల్యూస్ని రీడ్ చేయమన్నాం. ఆ అర్రేలో వాల్యూస్ ఇంటీజర్ అయినా ఉండొచ్చు, ఫ్లోట్ అయినా ఉండొచ్చు, డబుల్ అయినా కూడా ఉండొచ్చు. సో ఇక్కడ నేనేం తీసుకుంటున్నాను అంటే ప్రస్తుతానికి ఇంటీజర్ అనే ఒక అర్రేని తీసుకున్నాను. బట్ మనకు అర్రేలో ఉన్నటువంటి ఒక జావాలో ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీ ఏంటి అంటే అర్రే సైజ్ మెన్షన్ చేయకపోయినప్పటికీ కూడా, అంటే స్క్వేర్ బ్రాకెట్లో సైజ్ మెన్షన్ చేయనప్పటికీ కూడా డిక్లరేషన్ పాసిబుల్ అవుతుంది. దిస్ ఈజ్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఇన్ జావా. సో ఇప్పుడు మనకేం కావాలి, అర్రే సైజ్ రిక్వెస్ట్ అడుగుతున్నాం. సో దట్స్ వై వీఆర్ ఆస్కింగ్ ద క్వశ్చన్ system.out.println. ఇక్కడ అడుగుతున్నాం ఎన్ని వాల్యూస్ కావాలి, ఎంటర్ అర్రే సైజ్. సో ఇక్కడ అర్రే సైజ్ కావాలంటే ఎక్కడ ఉంటుంది, అర్రే సైజ్ రెస్పాన్సిబిలిటీ ఎవరు, n. సో దానికోసం ఇక్కడ మనం ఏం చేస్తామంటే n = మనకున్నటువంటి వాల్యూస్ ఏంది, n అనేది ఇంటీజర్ కాబట్టి వీఆర్ టేకింగ్ ద ఇంటీజర్ డాట్ పార్స్ ఇంట్ పారాంథసిస్ br డాట్ రీడ్
లైన్ పారాంథసిస్, br డాట్ రీడ్ లైన్ ఇక్కడ ఒక పారాంథసిస్ సెమికోలన్. సో ఈ 2 లైన్స్ వల్ల మనకు వచ్చినటువంటి ఉపయోగం ఏంటంటే వీఆర్ రీడింగ్ హౌ మెనీ వాల్యూస్ యూ వాంట్. దెన్ ఆఫ్టర్ దట్ మనకు ఎన్ని వాల్యూస్ కావాలంటే ఇప్పుడు ఆ వాల్యూస్ని మనం రీడ్ చేయాలి. సో దానికోసం నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మనం అడగాల్సినటువంటి క్వశ్చన్ ఏంది, ఎంటర్ అర్రే వాల్యూస్ అడగాలి. సో దానికోసం ఎంటర్ అర్రే వాల్యూస్, ఎంటర్ అర్రే వాల్యూస్. సో ఇక్కడ రీడ్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి, ఏదైనా ఒక అర్రేలోకి వాల్యూస్ ఇస్తున్నామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండెక్స్ వాల్యూస్. సో ఇండెక్స్ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0తో మొదలవుతుంది. ఎక్కడి నుంచి ఎండ్ అవుతుంది, లెస్ దాన్ n ఆర్ n-1తో స్టార్ట్ అవుతుంది. దానికోసం నేను ఇక్కడ ఫర్ లూప్ తీసుకుంటున్నాను. ఫర్ i ఈజ్ ఈక్వల్స్ టు 0 సెమీకోలన్ i లెస్ దాన్ n సెమీకోలన్ i ప్లస్ ప్లస్. ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే లెస్ దాన్ n అయినా రాయండి, లేదా లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు n-1 అయినా పెట్టుకోండి. కొన్నిసార్లు ఏం చేస్తామంటే సమ్ పీపుల్ మే రిప్రజెంట్ n ఇన్స్టెడ్ ఆఫ్ n మే రిప్రజెంట్ ద సైజ్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తాము, సైజ్ అయినా రిప్రజెంటేషన్ చేసుకోవచ్చు, n అయినా రిప్రజెంటేషన్ చేసుకోవచ్చు. లెస్ దాన్ అయినా ఒకటే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అయినా కూడా ఒకటే. సో నెక్స్ట్ ఏం చేస్తాము, ఈ అర్రేలో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఏ డేటా టైప్ అన్నాము, ఇంటీజర్ డేటా టైప్. సో ఇప్పుడు మనం రీడ్ చేసుకునేటివి అన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయి, అర్రేలోకి వెళ్ళాలి. సో అర్రేలోకి వెళ్ళాలంటే ఏ ఆఫ్ ఐ అంటే ఐ వాల్యూ 0 అయినప్పుడు ఏ ఆఫ్ 0, ఐ వాల్యూ 1 అయినప్పుడు ఏ ఆఫ్ 1 అలా వస్తుంది. సో అప్పుడు ఏం చేస్తాం, మనం తీసుకున్నటువంటి వాల్యూస్ అన్నీ కూడా సేమ్ ఇవే ప్రాసెస్ కాబట్టి నౌ ఐఎమ్ టేకింగ్ ద ఏ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటీజర్ డాట్ పర్సెంట్ br డాట్ రీడ్ లైన్. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. సో ఈ 3 స్టెప్స్ వల్ల ఏమవుతుంది, బై యూజింగ్ త్రీ స్టెప్స్ వీఆర్ జస్ట్ లైక్ హౌ టు రీడ్ ద వాల్యూస్. ఈ 2 స్టెప్స్ వల్ల విల్ నో what is the how to read the array size. So now we want display the array values. So that's why I am taking help both. ఇక్కడ మనం తీసుకోవాల్సింది system.out.println we are reading the values, sorry we are display the values, that means array values are and రాసేసి ఇక్కడ ఏం చేస్తాం, సేమ్ ఫర్ లూప్ ఏ ఆఫ్ 0 డిస్ప్లే చేయాలి, ఏ ఆఫ్ 1 డిస్ప్లే చేయాలి, లైక్ దిస్. సో నా గోయింగ్ టు ఐ ఈజ్ ఈక్వల్ 0, ఐ లెస్ దాన్ n, ఐ ప్లస్ ప్లస్. నెక్స్ట్ ఏం చేయాలి, వీ వాంట్ డిస్ప్లే ద అర్రే వాల్యూస్. సో అర్రే వాల్యూస్ డిస్ప్లే చేసినప్పుడు ఐఎమ్ టేకింగ్ ద ఏ ఆఫ్ ఐ, దట్స్. సో ఆఫ్టర్ దట్ ప్రెస్. సో నౌ ఐఎమ్ క్లోజింగ్ ద ప్రోగ్రామ్. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్కి ఒక క్లోజ్, నెక్స్ట్ వచ్చేసి క్లాస్కి ఒక క్లోజ్. ఇదంతా ప్రాసెస్ చేసిన తర్వాత ఏం చేయాలండి, వీ మస్ట్ బి సేవ్ ద ప్రోగ్రామ్. సో ఫైల్లోకి వెళ్ళి సేవ్ క్లిక్ చేస్తాం. ఈ సేవ్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ నేను తీసుకున్నటువంటి ఫోల్డర్ వచ్చేసి ఒక G అనేటువంటి ఫోల్డర్లో ఆల్రెడీ నేను జావా క్లాసెస్ అనే ఒకటి సబ్ ఫోల్డర్ క్రియేట్, G అనేటువంటి డ్రైవ్లో జావా క్లాసెస్ అనేటువంటి ఒక సబ్ డ్రైవర్ చేసినాను. సో అక్కడికి నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ మనకి ఏదైతే క్లాస్ నేమ్ ఉందో, మన క్లాస్ నేమ్ ఏముందండి, అర్రే అని ఉంది. సో ఇక్కడ అదే విధంగానే నేను సేవ్ చేయాలి. సో ఇక్కడ ఏం చేయాలి, అర్రే డాట్ జావా అని టైప్ చేస్తాం. సో టైప్ చేసిన తర్వాత జస్ట్ ప్రెస్ సేవ్ బటన్. ఇక్కడ మనకున్నటువంటి ఈ సేవ్ బటన్ క్లిక్ చేసేస్తే సేవ్ అయిపోయినట్టు. తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఈ నోట్ ప్యాడ్ని మినిమైజ్ చేసేస్తాను. సో మినిమైజ్ చేసేసి ఇప్పుడు నా జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేయాలి. సో దానికోసం మళ్ళీ స్టార్ట్ బటన్లోకి వెళ్ళేసి ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది. సో దానికంటే ముందు మీరేం చేయాలి, కంపల్సరీగా సేవ్ చేసినటువంటి లొకేషన్ బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఎక్కడ యూజ్ చేసినాను, జీలో, దాంట్లో cd, దట్ మీన్స్ ఐ వాంట్ చేంజ్ ద డైరెక్టరీ జావా అండర్స్కోర్ క్లాసెస్ అనేటువంటి ఫోల్డర్లో తయారు చేసినాను. ఇప్పుడు నా ప్రోగ్రామ్ సేవ్ కావాలి. సేవ్ చేసిన ప్రోగ్రామ్ కంపైల్ చేస్తాను. దానికోసం జావా సి అర్రే డాట్ జావా, ఇక్కడ ఐ అనేటువంటిది కంపల్సరీగా క్యాపిటల్ లెటర్ ఉంటుంది. సో ఏమైనా ఎర్రర్స్ లేకపోతే అప్పుడు ఏమవుతుందంటే సింపుల్గా ఏం నథింగ్, బట్ ఇక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ అడుగుతుంది చూడండి, వేరియబుల్ ఏ మైట్ నాట్ హ్యావ్ బీన్ ఇన్సలైజ్డ్, ఇండికేషన్ కూడా ఇస్తుంది. అంటే ఇక్కడ ఏ అనేటువంటి వేరియబుల్ను మనం డిక్లరేషన్ చేయలేదు. అందుకోసం మళ్ళీ ఏం చేస్తాము, మళ్ళీ ప్రోగ్రామ్కి వెళ్ళడం, మళ్ళీ మనకున్నటువంటి దీంట్లో ఏ అనేటువంటి దాన్ని చేసినాం. కానీ వాటికి మనం ఎక్కడ కూడా ఎన్ని వాల్యూస్ కావాలనేది మెన్షన్ చేయలేదు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, ఏకి ఎన్ని అయితే వాల్యూస్ ఉన్నాయో దానికి కావాల్సిన మెమరీని అలొకేషన్ చేయమని చెప్తుంది. సో దానికోసం ఏం చేస్తాం, ఏ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ
ఇంట్ స్క్వేర్ బ్రాకెట్, నీకు n వాల్యూ 5 అయితే 5, 10 అయితే 10. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. a ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఇంట్ ఆఫ్ n. అంటే అక్కడ మనం సైజ్ ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఎన్ని వాల్యూస్ తీసుకోవాలో తెలియదు. ఇక్కడ మనం అర్రే సైజ్ మెన్షన్ చేసినాం. సైజ్ చేసిన తర్వాత మనం దాన్ని సేవ్ చేసేసుకుంటాం. సో సేవ్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తామండి. మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్కి వచ్చేసిన తర్వాత జస్ట్ లైక్ జావాసి అర్రే డాట్. సో ఇక్కడ ఏమవుతుంది, నో ఎర్రర్స్. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తానంటే జావా అర్రే అని టైప్ చేస్తాను. సో ఇక్కడ అడుగుతుంది ఎంటర్ అర్రే సైజ్, ఎన్ని వాల్యూస్ ఉన్నాయి. నేను ఒక 3 వాల్యూస్ తీసుకుంటున్నాను. ఇమ్మీడియట్ క్వశ్చన్ ఏంది, ఎంటర్ అర్రే వాల్యూస్. ఇదిగోనండి 10 ఇస్తున్నాను, 20 ఇస్తున్నాను, 30 ఇస్తున్నాను. సో ఇమీడియట్గా అవుట్పుట్ చూడండి, అర్రే వాల్యూస్ ఆర్ 10, 20, 30. ఈ విధంగా మనకు అవుట్పుట్ వచ్చింది. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, అవుట్పుట్ వచ్చేటువంటి ప్యాటర్న్. సో ఏ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 10, ఏ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 20, ఏ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 30 అంటే బాగుంటుండే. ఆ విధంగా ప్యాటర్న్ ఉంది కాబట్టి సో దానికోసం ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ మనం చేయాల్సినటువంటి పని ఏ ఆఫ్ అంటే ఏ స్క్వేర్ బ్రాకెట్, తర్వాత ఏం చేయాలి, ఇండెక్స్ వాల్యూ డిస్ప్లే చేయాలి కాబట్టి ప్లస్ రాస్తాం. ఆ 0, 1, 2 కొరకు ఐ పెడతాం ప్లస్. నెక్స్ట్ ఏం చేయాలి, డబుల్ కొటేషన్లో స్క్వేర్ బ్రాకెట్ పెట్టేసి ఈజ్ ఈక్వల్స్ అంటే ఈ ప్యాటర్న్లో రావాలి కాబట్టి మనం ఈ విధంగా చేసేస్తాం. సో ఇది మనకున్నటువంటి ఈ విధంగా రాసేస్తే ఏది, దీన్ని డబుల్ కొటేషన్లో పెట్టినాం, ఇందులో డబుల్ కొటేషన్ పెట్టేసి ఏది జస్ట్ ఐ వాల్యూ డిస్ప్లే చేసేస్తాం. సో నెక్స్ట్ ఫైల్ సేవ్ చేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చే అవుట్పుట్ను చూడండి. సో దానికోసం నేను క్లియర్ స్క్రీన్ కొడుతున్నానండి. క్లియర్ స్క్రీన్ కొట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కంపైలేషన్ చేస్తున్నాను. సో మనకు ఇంకోసారి కంపైలేషన్ చేసేటప్పుడు జావాసి అర్రే డాట్ జావా. సో నో ఎర్రర్స్, జస్ట్ జావా అర్రే. సో ఇప్పుడు చూడండి 3 వాల్యూస్ ఇస్తున్నాను, 10, 20, 23. సో ఇప్పుడు చూడండి ఏ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 10, ఏ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 20,